సాయి ఈశ్వరాచారి ఇప్పుడే అంత్యక్రియలు ఇక మరికొద్ది సేపట్లో ముగుస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ప్రజెంట్ మనం జగద్గిరి గుట్ట శ్మశాన వాటికలో ఉన్నాం. చాలామంది మహిళా కార్యకర్తలు, మహిళా లీడర్లతో పాటు చాలా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు, ఎస్సీ సంఘాలు కావచ్చు, ఎస్టీ సంఘాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు, ఈ నినాదం మీద కట్టుబడి ఉన్న బిడ్డలు చాలామంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని వాళ్ళ తిండి వాళ్ళు తినుకుంటూ ఇక్కడ అంతిమయాత్రకు హాజరైన పరిస్థితి మాత్రం ఉంది. మా సాంబన్న వరంగల్ నుంచి, సాంబన్న అంటే అందరికీ తెలిసిందే, జబర్దస్త్ పాటలు పాడతాడు. ఒకసారి సాంబన్నతో 4 పాటలు విందామని పట్టుకొచ్చిన. అన్న ఎట్లా ఉంది అన్న అంతిమయాత్ర? మీరు పాటలతోనే షురు చేయండి అన్న. ఎందుకంటే బీసీల దగ్గర ఐక్యత లేక ఈనాడు ఆత్మహత్య చేసుకున్నాడు మన ఈశ్వర స్వామి అన్న. ఎందుకంటే ఆత్మహత్యలతో తెలంగాణ వచ్చింది అనుకున్నాం, కానీ ఆత్మహత్యలు చేయలే, పోరాటం చేసిన తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకంటే చిన్న పసిపిల్లలు, 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు ఉన్నాయి. వాళ్ళని చూస్తే నాకు చాలా దుఃఖం వచ్చిందన్న. ఉన్న ఊరికి దండం పెట్టి వెళ్ళిపోయినావా ఈశ్వరన్న, చెల్లిపోయినావా, నీ ఇంటిలోన కన్నీళ్లను నింపి వెళ్ళిపోయినావా ఈశ్వరన్న, చెల్లిపోయినావా, నీ భార్య బిడ్డలకు దుఃఖం పెట్టి వెళ్ళిపోయినావా ఈశ్వరన్న, చెల్లిపోయినావా, నీ భార్యనేమో మరి గుండె బలిగినది, భార్య ఏమో మరి గుండె బలిగి, కొడుకా నీ తల్లి ఏడ్చెను, కొడుకా నీ తల్లి ఏడ్చెను, అందరికేమో దుఃఖం పెట్టి వెళ్ళిపోయినావా ఈశ్వరన్న, చెల్లిపోయినావా, పోరు బిడ్డలను ఏకము చెయ్యాయి, పోరు బిడ్డలను ఏకము చెయ్య, పోరు బిడ్డలను ఏకము, బీసీలందరి ఒక్కటి చెయ్యా, బీసీలందరి ఒక్కటి చెయ్య, నువ్వు ప్రాణమిచ్చినావా ఈశ్వరన్న, ప్రాణమిచ్చినావా, నువ్వు ప్రాణమిచ్చినావా ఈశ్వరన్న, ప్రాణమిచ్చినావా, అందరితోటి కలిసి మెలిసినవు, అందరితోటి కలిసి మెలిసినవు, అన్నా అంటూ పలకరించినవు, అన్నా అంటూ నీ బంధుమిత్రులు ఇంటికి వచ్చినారు, బంధుమిత్రులు ఇంటికి ఏడుస్తున్నారన్నా, నిన్ను తలుస్తున్నారన్నా, వాళ్ళు ఏడుస్తున్నారన్నా, నిన్ను తలుస్తున్నారన్నా. ఆత్మహత్యలతోటి బీసీ రాజ్యం రాదు, దానికి కొట్లాడదాం, అందరం ఐక్యత ఉంటాం. ఎందుకంటే అన్ని కులాలు, అన్ని వర్గాలు నాడు నీ దగ్గరికి వచ్చినాయి. వందనాలు వందనాలయో మా ఈశ్వరన్న, వందనాలు అరే వందనాలు వందనాలయో మా ఈశ్వరన్న, మా బీసీ బిడ్డల వందనాలు, బీసీ బిడ్డల మన బీసీ బిడ్డల వందనాలు, బీసీ బిడ్డల వందనాలు, మన గౌన్లోల వందనాలు, మన కుమారుల వందనాలయో మా ఈశ్వరన్న, కుమారుల మన శాఖలోల వందనాలయో మా ఈశ్వరన్న, అరే వందనాలు 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 వందనాలు, మా డప్పుడోలు వందనాలు, మా డప్పుడోలు వందనాలు, మా గౌన్లోల వందనాలు, మా మొగ్గ పోల వందనాలు, మా బండ తొట్టెల వందనాలు, మా ఒట్టేరోళ్ళ వందనాలు, మాకు గుల్లా కుర్మల వందనాలయో మా ఈశ్వరన్న, నీకు గుల్లా కుర్మల వందనాలయో మా ఈశ్వరన్న. అయ్యో బీసీలంతా ఏకం చెయ్య, బీసీలాను ఏకం చెయ్య, బీసీలా అరే బీసీలాను ఏకం చెయ్య, బీసీలాను పోరు చెయ్య ముందు నడిసివో మా ఈశ్వరన్న, జోహార్లు జోహార్లయ్యో మా ఈశ్వరన్న, బీసీ కొరకు నువ్వు చేసి, బీసీ కొరకు నువ్వు లేసి, బీసీ అరే పొరు పొరు చెయ్య కదిలినావు, ఎక్కడ చూసినా ఆగమాని, బీసీలకు మద్దతు లేదని నీ గుండె బలిగి ఏడ్చినావు, అరే నీ అండ మేము ఉంటామో మా ఈశ్వరన్న, నీ పోరు మేము చేస్తామే మా ఈశ్వరన్న. ఇట్లా
బీసీలో ఐక్యత కాలేదని ఐక్యతతో ఉండాలని తను నిండు ప్రాణమంతా ఈ తెలంగాణ బీసీల కొరకు ప్రాణత్యాగం చేసిన ఓ అమరజీవి. నీ కుటుంబం చాలా చిన్న పిల్లలు, దుఃఖం వేస్తున్నది, ఏమని పాడాలి, ఎంత అని చెప్పాలి. అందరు ఐక్యతతో ఉండాలి. ఇప్పటికైనా ఐక్యత, తెలంగాణ తెచ్చుకున్న ఐక్యత కోసం ఒక పాట పాడన్నాడు అమరుడు. జోహార్లు జోహారులు ఈశ్వరాన్ని అందుకో జోహారులు, జోహార్లు జోహార్లు జోహారులు ఈశ్వరన్న అందుకో జోహారులు. బీసీని బిడ్డలంతరా ఈశ్వరన్న చెయ్యెత్తి మొక్కేరురా. బీసీలో బిడ్డలంతరా ఈశ్వరన్న చెయ్యెత్తి మొక్కేమురా. ఏ తల్లి నిన్ను గన్నదో ఈశ్వరన్న ఏ పాలు నీకిచ్చానో, ఏ తల్లి నిన్ను గన్నదో ఈశ్వరన్న హుక్కు గుండె నీదిరా ఈశ్వరన్న చెయ్యెత్తి మొక్కేమయ్యా. హుక్కు గుండె నీదిరా కమ్మరోళ్ళ కుండైతవా ఈశ్వరన్న మంగళోళ్ళ కత్తైతేవా. కమ్మరోళ్ళ కుండైతవా పసి బిడ్డలకు మేమురా ఈశ్వరన్న అండగా ఉంటామురా. ఆ పసి బిడ్డలకు మేమురా ఈశ్వరన్న అండగా ఉంటామురా. ఎందుకంటే పెట్రోల్ పోసుకొని అంట పెట్టడం అంటే తన గుండె ధైర్యం కావాలి. కానీ తెలంగాణ బీసీ బిడ్డలంతా ఏకమవుతారు. అందుగురించే నా చావుతోటైనా ఐక్యత అవుతారని చెప్పి గొప్ప త్యాగం చేసిన మనతో. ఎందుకంటే ఆత్మహత్యలతోటి తెలంగాణ తెచ్చుకోలేదు, యుద్ధం చేసినాం, పోరాటం చేసినాం, ఆ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న చరిత్ర ఒకటంటే శ్రీకాంతాచారి ఆరంభిస్తే నువ్వు బీసీ బిడ్డల గురించి ఆరంభించడం నువ్వు అనుకుంటున్నావు. ఇది ఏ పిల్లవారు ఎవ్వరు కూడా ఎమోషన్ అయ్యి ఇలాంటి చావులు చావద్దు. కొట్లాడదాం. బీసీ రాజ్యం వచ్చేదాకా పాటలతోటి పోరాటం చేద్దాం. మనిషిగా బతుకుల కోసం, మానవ జాతి మనుగడ కోసం పట్టి వాసన చూసి మర్మం ఎరిగిన వంకర టింకర కాల్వలు దవ్విన వంకర టింకర కాల్వలు దవ్విన పాతాల గంగను పైకి తెచ్చిన పచ్చని చెల్లకు నెత్తురు జల్లిన పచ్చని ప్రేమ గల్లమ్మ బీసీ బిడ్డలకు వందనాలమ్మో తల్లి. అరే మలమల మాడే మండు టండలో కాళ్ళ చేతులకు పొక్కులు రంగా చూడసక్కని రాయిని కొట్టి కోటకు గోడకు పునాదు లేచిన కోట గోడలకు పునాదు ఆ ప్రేమ గల్లమ్మ ఒడ్డరన్నాలకు వందనాలమ్మో తల్లి. అరే కమ్మని సేను మేసిందాని, దొరగాని సేను మేసిందాని, అలిని ఎక్కను తిట్టిన గాని కుర్ల గుంపును ముందరేసుకొని మెల్లంగా మన పల్లెకు చేరిన మెల్లంగా మా ప్రేమ గల్ల మా గొల్ల కురుమలకు వందనాలమ్మో తల్లి. కమ్మని సేను మేసిందాని, తొలగాని సేను మేసిందాని, ఆలిని ఎక్కను తిట్టిన గాని కుర్ల గుంపును ముందరేసుకొని మెల్లంగా మన పల్లెకు చేరిన మెల్లంగా మన ఆ ప్రేమ గల్ల మా గొల్ల కురుమలకు వందనాలమ్మో తల్లి. అరే వందనాలమ్మో తల్లి. అరే చూడచక్కని చీరెను నేసి రంగురంగుల మెరుపులు వద్ది అగ్గి పెట్టెలో చీరను పెట్టిన చరిత్ర గల్లది పద్మశాలి లేదు, చరిత్ర గల్లది ఆ ప్రేమ గల్ల మా పద్మశాలీలకు వందనాలమ్మో తల్లి. ఎందుకంటే ఈ పాట కూడా ఎందుకు పాడంటే ఇట్లా కుల వృత్తులని నాశనమై ఆగపోయిన జీవితాలలో బీసీలంతా ఐక్యతై బీసీ రాజ్యం కొరకు మనం అందరం కొట్టాలి. మాకు సహకరించిన ఈ అక్కలందరికీ పేరు పేరున వందనం చెప్తున్నాం. ఎందుకంటే ఉద్యమాలకు ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి, కానీ రాణి రుద్రమ్మ లెక్క ఒక శాఖలయంలో ఒక వారసత్వం తీసుకొని ఈ అక్కలు ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ వందనం అన్న. మన ఛానల్ జై బీసీ.